ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు మీ ముందుకు వచ్చేసింది మా ఊరికైతే ఒక విగ్రహాలు తయారు చేసుకుని వచ్చారంటే మట్టి విగ్రహాలు కాదు, పూత వేసిన అదేంటంటారు, అచ్చు సత్తు ప్లస్ ఎత్తడివి కరగేసి దాంతో అచ్చులు వేసి దేవుడి విగ్రహాలు చేస్తున్నారు. అయితే చాలా బాగున్నాయి. అయితే సండే నాకు షాప్ చుట్టి కదా అనేసి అలా తిరగడానికి వెళ్తే అక్కడ ఒక దగ్గర కూర్చో అన్నారు మా ఊర్లోనే. అక్కడికి వెళ్ళి చూసాను ఏం చేస్తాను అనేసి. అయితే ఏటో చేస్తాను కదా అనుకున్నాను. అయితే ఒకసారి యూట్యూబ్లో చూశాను ఇదే మోడల్గా తయారు చేయడం. అయితే చాలాసేపు అక్కడే ఉంటున్నాను, 1 గంట వరకు. ఎలా చేస్తాను ఏది అనేసి ఆ వీడియో మొత్తం తీశాను, ఎలా చేశారు అనేసి. అదే వీడియో మీకు ఇప్పుడు మళ్ళీ చూపించాలనుకుంటాను. అది ఇప్పుడు చూడకపోయింటే చూడండి ఫ్రెండ్స్. సరే వీడియోలోకి వెళ్దాం. అయితే ఫ్రెండ్స్ వీడియో అయితే ఆన్ చేశాను. వీడియో ఆన్ చేసిన వెంటనే వాళ్ళు ఏంటన్నారంటే మా ఫేస్లు తీయొద్దు, మేము చేసే పని చూపించండి ఖాళీ అనుకున్నాను. సరే అనుకొని వాళ్ళ మాట ఎందుకు కాదనేసి వాళ్ళ మాటని కాదనకంటే వీడియో అయితే ఆన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మూత వేసి పెట్టున్నారు కదా, అందులోనే ఈ ఫస్ట్ ఇత్తడి బొమ్మలు అయితే ఇత్తడి బొమ్మలకి అయితే ఇచ్చేస్తాను. అదైతే మరిగేస్తాను. ఇక్కడ చూడండి ఎంత బాక్స్లో ఆ మట్టి చూసారా ఎంత సాఫ్ట్ అయిన మట్టి అంటే అది ఎలా పెడితే అలా ఉండిపోతుంది ఫ్రెండ్స్. బాక్స్లో విగ్రహాలని ఫస్ట్ సెట్ చేసి అలా విగ్రహాలను పెట్టి మట్టి కింద ప్లస్ ఆ బాక్స్ క్లోజ్ చేస్తారు. అటువంటి చూడండి ఎంత బాగా మరగపెడతారు. అవన్నీ చిన్న ఇత్తడి సామాన్లు యూస్ కానివి చిన్న కన్నాలు అయిపోయినవన్నీ వదిలేస్తుంటారు కదా ఇంట్లో పక్కన పెట్టేసి, వాటిని అయితే కొంతమంది ఎందుకు వేస్ట్ చేయాలని అలా విగ్రహాలను అయితే తయారు చేయించుకున్నారు. నేను ఇన్ని రోజులు ఎక్కడో చేస్తాను అనుకున్నా, కానీ ఇక్కడే చేస్తానని నాకు తెలియదు. ఇది నేను మొదటిసారి చూశాను. చూడండి ఇవన్నీ వేసి చితగొట్టి మరి కొన్ని వేస్తున్నారు. వాళ్ళ ఆవిడ అతను ఇద్దరు చేస్తున్నారు. వీలైతే ఇక్కడ వారు కాదు ఫ్రెండ్స్, చార్మినార్ నుంచి వచ్చానని చెప్పారు. అయితే హైదరాబాద్ నుంచి వచ్చారు, చార్మినార్లో ఉంటారంట. అక్కడ వాళ్ళ పిల్లలకి స్కూల్లో హాస్టల్లో వేస్తున్నారని ఇక్కడికి వచ్చి చదివి హాస్టల్ ఉన్న రోజులు ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఊరికి వెళ్తుంటారు. అతనికి చాలా లాంగ్వేజ్లు వచ్చేసి ఫ్రెండ్స్, చాలా లాంగ్వేజ్లు వచ్చు. ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడుతాడే తెలిసింది. తెలుగు మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, తమిళ్ మాట్లాడతారు, బెంగాలీ మాట్లాడతారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ పోత వేసిన విగ్రహాలు ఉన్నాయి కదా, ముందు ఈ అచ్చు విగ్రహాలన్నింటినీ ఫస్ట్ కింద వైపు సెట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ కింద వైపు మట్టి ఉంటుంది బాక్స్ కింద, అందులో ఇలా విగ్రహాలను పెట్టి సెట్ చేసి మంచిగా అయిపోయిన తర్వాత ఇలా చేస్తూనే ఉంటారు. చాలాసేపు పడుతుంది అనుకోండి కొన్ని విగ్రహాలు వేయడానికి. అయితే ఈ సైజు విగ్రహాలకైతే వాళ్ళు వేసే ఇప్పుడు ఈ సైజు విగ్రహాలకి ఇత్తడివైతే 400, సత్తు అయితే 300 రూపాయలు తీసుకుంటాను ఒక విగ్రహానికి. కాస్ట్ కొద్దిగా ఎక్కువ అనిపించింది. మరి వాళ్ళు అక్కడ నుంచి వచ్చినందుకు ఫ్లైట్ టికెట్లు అన్నంతోడికి వాళ్ళకి ఇంకా సర్ది రావాలి కదా, సరే ఎంతో అనుకొని చాలామంది ఇక్కడ చేయించుకున్నారు ఫ్రెండ్స్. సొంత ఇల్లు ఉన్న వాళ్ళు అయితే మరీను, మాలాంటి అద్దెంట్లు ఉన్న వాళ్ళు అయితే ఎవరు ఎక్కువ చేయించుకోరు. కానీ సొంత ఇల్లు ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా, అంత బాగా పెట్టుకోవడానికి దేవుడి గది మంచి సర్దుకుంటారు కొంతమంది. మాకు పెట్టుకున్న 4 ఫోటోలకి ఇంకా ప్లేస్ సర్ది రాదు, అందుకే నేనైతే చేయించలేదు. అక్కడ మట్టి వేసి మొత్తం కప్పేశారు బాక్స్. తర్వాత మళ్ళీ అక్కడ బాయిల్ చేసిన దానికి మళ్ళీ అతనే చేస్తాడు. వాళ్ళ ఆవిడ కలిగి అక్కడ మిషన్ ఉంది. ఆ మిషన్ మీకు చూపించాలంటే వాళ్ళ ఫేస్ కనిపిస్తుంది అని మిషన్ చూపించలేదు ఎక్కువగా. అయితే వాళ్ళ చెయ్యిల వరకు మాత్రమే నేను చూపించాను, వాళ్ళ ముఖాలు ఎవరిని చూపించలేదు. వాళ్ళ మట్టిని దగ్గరించి వాళ్ళు వద్దు అయిన తర్వాత వాళ్ళ ఫేస్లు చూపిస్తే తర్వాత రేపు తెల్లారి ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ నాకేమని అంటారనేసి మరి నేను
వాళ్ళ గురించి ఆలోచించి చేయలేదు ఫ్రెండ్స్. ఇలానే మొత్తం మడతలతో కొట్టి కొట్టి మొత్తం మట్టిని కిందకి వెళ్ళేలా చేస్తారు. ఇలా చేస్తే ఏంటంటే ఆ విగ్రహాల మీద వచ్చి ఉంది కదా ఫ్రెండ్స్, అది ఈ పై భాగం బాక్స్ ఉంది కదా, ఆ బాక్సింగ్కి లోపల వెళ్ళి బయటకు బాగా కనిపిస్తాయి కింద నుంచి. మీకు మొత్తం కింద నుంచి చూపిస్తాను అలా ఎత్తిన తర్వాత. చూడండి అలా ఎత్తారు. అయితే మట్టి చూడండి ఫ్రెండ్స్, ఇంత కూలలేదు, ఎలా పెట్టిన మట్టి అలానే ఉంది. ఇలాంటి మట్టిని నేను ఎప్పుడు చూడలేదు. నీరు లేకుండా అంత మెత్తటి మట్టి అంత బాగా చూడండి ఫ్రెండ్స్. ఆ మీద పై భాగం చూసారా, ఈ ఫేస్లన్నీ అయితే అచ్చుగా వచ్చాయి. అయితే ఒక్కొక్క విగ్రహాన్ని ఇప్పుడు తీసేస్తారు, తీసి సైడ్ చేసేస్తారు ఫ్రెండ్స్. సైడ్ చేసి మళ్ళీ ఏదైనా తేడా ఉందా ఏమో అనేసి ఫస్ట్ చెక్ చేస్తారు. చూడండి నేను ఈ మట్టిలో వచ్చి అచ్చులే ఫ్రెండ్స్, ఇంకేమీ లేదు. అచ్చు పేరుగా వేస్తున్నారు, అవి తీసేసి మొత్తం మట్టితోనే పైన 2 కణాలు పెట్టున్నారు పైన భాగంలోన. దానిలోనే ఈ మరగేసిన సత్తు అల్యూమినియం లిక్విడ్ అని, ఈ పీతల్ అంటే ఇత్తడి లిక్విడ్ అయినా వేస్తారు. చూడండి ఊపినా కూడా ఏం అవ్వడం లేదు. ఆ మట్టి ఎంత మంచి మట్టి మీరే చూడండి ఫ్రెండ్స్. చూడండి పై భాగంలో కన్నులు పెట్టారు కదా, ఈ బాక్స్ కిందనైతే ఒక ఉల్లినైతే కింద పెట్టేశారు. ఎందుకంటే వేసే లిక్విడ్ కిందకి జారకుండా పైన మంచి సర్దుకోవాలని. అయితే లిక్విడ్ అయితే దానిలో ఉన్న చెత్త అంతా బయటికి తీసేస్తాను ఫ్రెండ్స్. చెత్త అంతా బయటికి తీసేస్తారు. మీదకి ఎంత తేలితో చెత్త బయటికి తీసి ఆ తర్వాత మళ్ళీ కింద బొగ్గులు కొద్దిగా వేసి, వాళ్ళు తెచ్చిన బొగ్గులు కూడా వేరే బొగ్గులు ఫ్రెండ్స్. మనం వచ్చే అలాంటి బొగ్గులు అవి సపరేట్ అక్కడ నుంచి తెచ్చుకున్నట్టున్నారు, ఊరి నుంచి వచ్చినప్పుడే తెచ్చుకున్నట్టున్నారు. ఇక్కడైతే కాదు, చాలా వేస్టేజ్ పోస్తుంది ఫ్రెండ్స్. అప్పటికి కూడా వాళ్ళు తెచ్చిన దానికి సమానంగా వేసేస్తున్నారు, సమానంగానే పూత వేసిస్తున్నారు. అది ఎలా అంటే ఇప్పుడు కొంతమంది ఎక్కువ తెస్తారు, కొంతమంది తక్కువ తెస్తారు ఫ్రెండ్స్. చూడండి ఆ చిన్న చిన్న కన్నాలు ఉన్నాయి కదా, వాళ్ళు పెట్టారు ముందు నుంచి సెట్ చేసుకుని ఆ కన్నాలు వేస్తారు. ఇక్కడ వేసిన కన్నానికి 2 విగ్రహాలు వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ వేసిన కన్నంలో 1 విగ్రహం వస్తుంది. మొత్తం 3 విగ్రహాలు ఒకేసారి వేసి ఉన్నారు, చిన్న విగ్రహాలు కాబట్టి. పెద్ద విగ్రహాలు అయితే ఎక్కువ వేస్తారు. ఇప్పుడు అది తీసేస్తారు. చూడండి ఇత్తడి విగ్రహాలు పోత. దీని తర్వాత కూడా రోజుకి ఇలా ఎన్నో విగ్రహాలు వేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇంకో చూడండి ఈ గణేష్ భగవాన్ వినాయకుడు మూర్తి ఎంత బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అవన్నీ అప్పటికప్పుడు వేడైంది, వేడి మంచేపటికే ఫ్రెండ్స్ తీసి అది కట్ చేసేస్తారు. అది తీసేస్తారు, తీసి ఇది మొత్తం సఫా చేస్తారు. చూడండి మొత్తం క్లీన్ చేస్తాండి ఇలా. సైడ్ వేస్టేజ్ అని తీస్తారు, అందులో ఉన్న వేస్టేజింగ్ తీస్తారు. ఒకసారి ఒక అచ్చు వేశారంటే మళ్ళీ మట్టి మొత్తం కూల్చేస్తారు. మళ్ళీ మట్టి మళ్ళీ ఒకసారి సెట్ చేసుకుంటారు విగ్రహాన్ని పెట్టి. ఇలానే చూడండి వాటిని అంతా తన విగ్రహాన్ని కొద్దిగా అయితే చల్లబరుస్తున్నారు మట్టిలో పెట్టి. దాన్ని ఇప్పుడైతే క్లీన్ చేస్తారు. చూడండి క్లీన్ చేసి కొద్దిసేపు అయితే సైడ్ పెట్టేస్తారు. చాలా వేడిగా ఉంటాయి కదా, ఇప్పుడే పూజ వేసిన విగ్రహాలు ఎక్కడైతే పెట్టాయని విగ్రహాలు వేడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చేతితో పట్టారంటే అలా చేయి కాలిపోద్ది.
అందుకే దాన్ని అయితే సైడ్ పెడతాను. మినిమం హాఫ్ అన్ అవర్కి ఎక్కువైతేనే ఎక్కువసేపే బయట వదిలేస్తారు. అదే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగానైతే చేశారు. దీనికి పూత వేసి కూడా వేస్తారు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.